ఎవరైతే స్తుతుల సింహాసనాన్ని హృదయపూర్వకంగా హృదయాంతరంగాల్లో నుండి దేవునికి స్తుతి యాగాలు అర్పిస్తారో ఆ సింహాసనం మీదకి ప్రభు దిగొస్తాడు. ఆమేన్. The God's presence will be with us. Then God will bless you, every person. And God knows everybody personally. God is observing our problems, mistakes, and sorrows. Everything, He knows everything and everybody. And God will speak to us. Amen. దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మనతో మాట్లాడతాడు అని చెప్పండి. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు మీరు కూడా సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ప్రియుడైనటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయమందు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, మీరు మాతో ఉన్నారు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. సో ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యములో చదవబడిన వాక్య భాగము నుండి ఓ ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అనంటే, దేవుని చేత కట్టబడుచున్న సజీవమైన రాయి వలె ఉండుము. చెప్పండి, దేవుని చేత కట్టబడుచున్న సజీవమైన రాయి వలె ఉండుము. దేవుని పిల్లలైన మనం సజీవమైన రాళ్ల వలె ఉంటాం. దేవునికి స్తోత్రం. సో జీవము కలిగిన రాయి వలె మనము జీవించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అండ్ దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏంటంటే, మీరు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు కనుక దేవుడు తన మందిరాన్ని మీ ద్వారా కట్టుచూ ఉన్నాడు. మీలో జీవముంది, మీరు సజీవమైనటువంటి వారు కనుక మీ ద్వారా దేవుడు ఒక దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఆయన నిర్మాణం చేయుచున్న కారణం ఏంటి అనంటే, మీరు యాజకులుగా ఉండడానికి. ఒక రాయిలాగా, ఒక స్ట్రాంగ్ హోల్డ్గా, ఒక మంచి బలమైన దిట్టమైన రాయిగా దేవుడు మనలను నిర్మాణం చేస్తున్నాడు. కారణం ఏంటి అనంటే, మనం దేవునికి యాజకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సో యాజకుడు అనంటే దేవునికి మానవునికి మధ్యలో యాచించువాడు. మధ్యలో ఒక వారధి లాంటి వాడు యాజకుడు. దేవుడు మనల్నందరినీ కూడా దేవునికి లోకానికి మధ్యలో ఒక వారధిగా
ఆ వారధి బలమైన రాయిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు అని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు గారు అనేక సందర్భాల్లో రాయి గురించి మాట్లాడుతూ వస్తాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఈయన్ని ఏం చేశాడో తెలుసా? నీ పేరు మార్చేస్తున్నాను పేతురు అన్నాడు. పేతురుకి అసలు పేరు ఒకటి ఉంది. అతని పేరు సీమోను. చెప్పండి, ఏంటది? సీమోను అనగా రెల్లు లేక గడ్డి పరక లాంటి వాడు. చెప్పండి, సీమోను అంటే ఎలాంటి వాడు? గాలికి అటు ఇటు చెదరగొట్టబడేటువంటి అనుభవం కలిగిన వాడు. ఆ పేరు మరి వాళ్ళ అమ్మ ఎందుకు పెట్టిందో తెలియదు. గడ్డి పరక అని పెట్టింది. ఎవరన్నా అలాంటి పేరు పెడతారా? ఒకవేళ ఈ రోజుల్లో కనుక వాళ్ళ మమ్మీ కనుక ఉన్నట్లయితే ఆన్లైన్ మొత్తం పగిలిపోయేది. కంప్యూటర్స్ అన్నీ వెతికి ఎక్కడెక్కడ ఏం పేర్లు పెట్టాలో ఇప్పుడు పెట్టే పేర్లు ఎవరికి నోరు తిరగట్లేదు. ఎంత బాగుంటాయి, సువార్తమ్మ, మరియమ్మ, మార్తమ్మ, ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఇప్పుడు అసలు ఆ పేర్లు చెప్పినా కూడా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ లేకుండా ఉన్నాయి. కానీ పేతురికి ఆ పేరు వాళ్ళ మమ్మీ ఎందుకు పెట్టారో నేను అనుకుంటాను. పుట్టినప్పుడు బాగా గడ్డి పీసులాగా సన్నగా పుట్టాడు. ఈడెవడరా పీసోడ్లాగా ఉన్నాడు, గాలి వస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడని అడిగి పీసోడ్ అని పేరు పెట్టినట్టుంది. చెప్పండి, ఏం పేరు పెట్టి ఉంటుంది? మొన్న ఎవరు అంటున్నారు పాసోడ్ అని. అంటే పీసోడు, సన్నగా గాలికి ఎగిరిపోయేలాగా. యేసయ్య దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి రాగానే ప్రభు ఆయన లోపల చూశాడు. ఫిజికల్గా ఒకవేళ గడ్డి పరక లాంటి వాడిగా ఉన్నాడేమో కానీ జీసస్ హ్యాస్ సీన్ ఇన్సైడ్ ఆఫ్ ద పీటర్. దట్స్ వై యేసు ప్రభు అన్నాడు, పేతురు, సీమోను, ఇక నుండి నీ పేరు సీమోను కాదు. ఏం పేరు పెడతావు నాయన? నీ పేరు నేను పేతురు అని పెడుతున్నాను. దట్ మీన్స్ యు ఆర్ ఏ రాక్. నువ్వు ఒక పెద్ద బండవి. నీలో అంత బలమైన సామర్థ్యం ఉంది, నీలో అంత శక్తి ఉంది, నీలో అంత ధైర్యం ఉంది, నీలో అంత బలం ఉంది. ఆ రాయికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా నీలో కనబడుతున్నాయి. అందుకే నేను నిన్ను ఒక రాయిగా చేయబోతున్నాను. రాయిగా చేసి ఊరికే వదిలేయడం కాదు, నీ మీదే నా సంఘాన్ని ప్రారంభించబోతున్నాను. దేవునికి స్తోత్రం. God wants to do something through you because God has seen in your side of your life. దేవుడు నీస్తున్నాడు. నీలో ఉన్న బలం, నీలో ఉన్న సామర్థ్యం, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న శక్తి జ్ఞానమును దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. You are not a ordinary person. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, you are not a ordinary person. You are going to be a Petra. ఓ రాయివి నీవు. ఆమేన్. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి. ఏదో గుసగుసలాడుతున్నా అంటే చూడడానికి అలా కనపడలేదు కదా, అందుకని చెప్తున్నారా? కనపడకపోయారు. పేతురు చూడడానికి అలా కనపడ్డా? పేతురు లైఫ్ చూసినప్పుడు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు, ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు, ఎన్నిసార్లు నా వల్ల కాదన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఆయన లోపలికి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లోపల చూస్తే మనకు అర్థమవుతుంది లోపల ఎవరున్నారు తెలుసా? యోహాను భక్తుడు అంటాడు, నీలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు. చెప్పండి, నీలో ఉన్నవాడు. చెప్పండి, నాలో ఉన్నవాడు
చెప్పండి, కంప్లీట్ చేయండి. నాలో ఉన్నవాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అది చూస్తున్నాడు, నిన్ను లోపల చూస్తున్నాడు. అందుకనే మిమ్మలను సజీవమైన రాయిగా దేవుడు నిన్ను నిర్మాణంలో పెడుతున్నాడు. ఈ రాయి సజీవమైన రాయి. రెండవది నిర్మాణాత్మకమైన రాయి. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రాయిలాగా చేసి పక్కన పడేయట్లేదు. God has made you a strong person to build his church on you. నీ ద్వారా, నీతోటి, నీలో ఓ బలమైన కార్యం చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నా ద్వారా దేవుడు ఓ గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మితే చెబుదాం ఆ మాట. హల్లెలూయా కాదు, నా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ప్రియులారా, మనము సజీవమైన రాళ్లగా దేవుడు చూస్తున్నాడు. మన ద్వారా ఆయన ఒక మందిరమును నిర్మాణం చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే దేవుడు కట్టాలంటే ఆ రాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? దేవుడు ఒక రాయిని నిర్మాణంలోకి తీసుకొని రావాలంటే ఆ రాయికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఈ ఉదయకాలము దేవుని వాక్యములో మనము ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మనం ఏదైనా ఒక రాయిని నిర్మాణంలోకి తీసుకోవాలంటే ఆ రాయికి మనకి జనరల్గా వచ్చే ఆలోచన ఏంటంటే, రాయి అనగానే ఇట్స్ వెరీ స్ట్రాంగ్, బలమైన సాధనం అని మనకు అనిపిస్తుంది. సో రాయి అనగానే బలమైనది అనిపిస్తుంది. సో ఎస్, అందుకే దేవుడు నిన్నొక రాయిగా చేస్తున్నాను అన్నాడంటే దేవుడు ఒక బలమైన, ఒక శక్తివంతమైనటువంటి ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని చూస్తున్నాడు. రాయికి ఉండే మరో లక్షణం స్టెబిలిటీ. సో అది ఎప్పటికీ కదలనటువంటిదిగా ఉంటుంది. సాధారణంగా కదిలేది కాదది. సో ఒక శక్తిని చూపిస్తుంది రాయి, అలాగే స్థిరత్వాన్ని చూపిస్తుంది రాయి. దేవుడు మనల్ని రాళ్ళుగా చేస్తున్నాడు, రాళ్ళుగా చూస్తున్నాడు అని అంటే మనల్ని ఒక స్థిరమైన వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో మనుషులు మనల్ని ఒకవేళ వీళ్ళకి స్థిరత్వం లేదు అని అంటూ ఉండవచ్చు, వీళ్ళు స్థిరమైన వాళ్ళు కాదు అని అంటూ ఉండవచ్చు, నీ జీవితంలో స్టేబిలిటీ లేదు అని అంటూ ఉండవచ్చు, ఈయన స్టేబుల్గా ఉండడు అని అంటూ ఉండవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు మనలో ఎంత స్థిరమైన రాయి లాంటి అనుభవాన్ని కలిగి ఉన్నామో ప్రభు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అండ్ స్టోన్, రాయి అనేది ఎండ్యూరెన్స్, దాని క్యారెక్టర్. ఎండ్యూరెన్స్ అనగా పరిస్థితిని కూడా తట్టుకోగలిగిన, తాళుకోగలిగిన, పరిస్థితులను భరించగలిగిన రాయిగా ఉంటుంది. రాయిని చూచినప్పుడు ఇట్ హ్యాస్ ఎండ్యూరెన్స్ ఇన్ హిస్ లైఫ్. రాయిలో తట్టుకునే శక్తి ఉంటుంది. చెప్పండి, రాయికి ఎలాంటి అనుభవాలు ఉంటాయి చెప్పండి. రాయి అనగానే బలమునకు గుర్తుగా కనబడుతుంది. సరిగ్గా రాలేదు. సో రాయి అనగానే స్థిరత్వానికి గుర్తుగా కనబడుతుంది. రాయి అనగానే అన్నిటినీ తట్టుకొని భరించగలిగినదిగా కనబడుతుంది. మనల్ని దేవుడు రాయికి పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాయిని దేవుడు ఇంత మంచిగా నిర్మాణం చేయడానికి, దానిలో ఉన్న క్వాలిటీస్ను చూచిన దేవుడు
ఆయన చూడాలంటే మనలో ఉన్న ఆ సామర్థ్యాన్ని దేవుడు ఏ విధంగా చూశాడు, మనలో ఉన్న ఆ యొక్క రాయిలో ఉన్న లక్షణాలను దేవుడు ఏ విధంగా కనిపెట్టాడు. మనల్ని రాయి అన్నాడంటే మనలో ఏం చూసి వాక్యంలో మనం చూడగలుగుతాం. నంబర్ 1 మనం చదువుకున్నాం, పేతురు రాసిన 2వ పత్రిక 5వ వచనములో మీరు సజీవమైన రాయిగా ఉన్నారు. చెప్పండి, ఏ రాయిగా ఉన్నారు? సజీవమైన. సో God has seen our livingness, మనము జీవించే విధానాన్ని. లివింగ్ స్టోన్, God has called the stone, this stone is a living stone. ఇది జీవించేదిగా ఉంది, సజీవమైనదిగా ఉంది. ఈ రాయిలో జీవం ఉంది, ఈ రాయిలో సజీవముగా ఉంది రాయి అని ఆ రాయిని చూడగలగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ వచనంలో మీరు మొదటి భాగాన్ని చదివినట్లయితే, మీరు సజీవుడైన యేసునొద్దకు వచ్చారు. చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాం మనం? సజీవుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చాం గనక మనం ఏమైపోయామన్నమాట? సజీవమైన రాళ్ళు అయిపోయాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో మనలో సజీవమైన రాయి అని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం ఎక్కడికి చేరుకున్నాం అన్నమాట? సజీవమైన, జీవము కలిగిన, ఎక్కడైతే లైఫ్ ఉంటుందో, ఎక్కడైతే జీవం ఉందో, ఎక్కడైతే సజీవమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే జీవింప చేయబడేటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ జీవము కలిగిన అభిషేకం ఉన్నదో, ఎక్కడైతే సజీవమైన మాటలు ఉన్నాయో, ఎక్కడైతే సజీవమైన బోధలు ఉన్నాయో, ఎక్కడైతే సజీవమైన జీవితం ఉన్నదో, అక్కడికి చేరుకున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చారంటే, పేతురుని ఒకరోజు యేసు ప్రభువు వారు అడిగారు, ఏమయ్యా చాలామంది వచ్చారు, మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని ఒకసారి అన్నారు. చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులను అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీకు అని అన్నాడు. మేము వెళ్ళమండి అన్నారు శిష్యులందరూ. ఊరికే తలలోపడం కాదు. పేతురు అన్నాడు, ఏంట్రా ఊరికే తలలోపుతాడో, నోరు తెరిచి జవాబు చెప్పండి అని లేచాడు పేతురు. పేతురు లేచి అన్నాడు, ఎక్కడికి పోతామండి మేము? నీవే సజీవుడైన దేవుని కుమారుడవు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. We came to you because you are a son of living God. నువ్వు సజీవుడైన వాడివి, సజీవమైన దేవుని యొద్దకు మేము చేరుకున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాటలలో జీవముంది. ఆయన వాక్కును పంపి జీవింపజేసినటువంటి వాడు దేవుడు కనుక నీ మాటలలో జీవముంది, నీలో జీవముంది. నీవు జీవం కలిగిన దేవుడు. నీ యొద్దకు మేము వచ్చాం. మేము మరలా తిరిగి ఎక్కడికి వెనక్కి వెళ్ళే రకమే కాదు. దేవునికి స్తోత్రం. మేము నిన్ను ఆశ్రయించాం, నీ దగ్గరికి వచ్చాం. నీవు జీవముంది, నీ మాటలో జీవముంది. చనిపోయిన లాజరు లేచి రమ్మంటే మాటలో లైఫ్ వచ్చేసింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన శక్తివంతమైనటువంటి మాటలు కలిగినటువంటి వాడు. అందుకు ఇవన్నీ చూశారు గనక పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్ళమండోయ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళాం, మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారేమో, మేము మాత్రం వెళ్ళాం. ఎందుకంటే నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. నీవు నిత్య జీవము కలిగిన దేవుని కుమారుడవు. నీ మాటలో శక్తి, నీ క్రియలలో శక్తి, జీవం, లైఫ్ ఉట్టి పడుతుంది. అది మాకు కావాలి. ఆ లైఫ్ కావాలి, మాకు ఆ జీవం కావాలి.
ఆత్మలో జీవింప చేయబడే అనుభవాలు కావాలి. అందుకే మేము అక్కడికి వచ్చాం. అందుకని అంటాడు ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు 4:4 ఆయన దగ్గరకు వచ్చి ఆయనను హత్తుకొని ఉండేటువంటి వారికి జీవము కలుగుతుంది. చదువుదాం. మీ దేవుడైన యెహోవాను వరకు సజీవులై ఉన్నారు. స్తోత్రం. దేవుడు అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను నడిపించుచున్నప్పుడు దేవునిని హత్తుకొనకుండా, దేవునిని ఆశ్రయించకుండా, మనుషులను ఆశ్రయించి, పరిస్థితులను ఆశ్రయించి, ఆకలికి అలమటిస్తూ, దప్పికతో బాధపడుతూ, దేవుని మీద సనుక్కుంటూ, దేవుని సేవకులను సనుక్కుంటూ ఉన్నటువంటి వారందరూ కూడా అరణ్యములో రాలిపోయారు. కానీ ఎవరైతే దేవుని ఆనుకొని, దేవుని ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడ్డారో వారు నేటికి సజీవులుగా ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. దేవుని ఆధారపడిన వారు, దేవుని శక్తి మీద ఆధారపడిన వారు, దేవుని సామర్థ్యం మీద ఆధారపడిన వారు, దేవుని వైపు చూస్తున్నటువంటి వారు, దేవుని హత్తుకొని ఉండేటువంటి వారు నేటికి సజీవమైన వారిగా ఉన్నారు. స్తోత్రం చెప్పు, చేతులెత్తి దేవునికి స్తోత్రం. సజీవులు. అందుకనే ప్రభు అంటున్నాడు, మిమ్మలను సజీవమైన రాళ్ల వలె నేను మిమ్మలను నిర్మాణాత్మకమైన వ్యక్తులుగా చూస్తున్నాను. కారణం మీరు దేవుని హత్తుకొని ఉన్నారు. చెప్పండి, ఎవరిని హత్తుకున్నారు? దేవుణ్ణి హత్తుకుందాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుని మీద ఆధారపడదాం. అలాంటి వారు ఎప్పుడు లైఫ్, జీవము వాళ్ళల్లో ఉట్టి పడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయన దగ్గరికి రాగానే మనం సజీవులు అయిపోతామా? ఆయన దగ్గరికి రాగానే జీవం వస్తుందా మనలోకి? అవును. దాన్ని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. 9వ అధ్యాయం 14వ వచనములో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో చదివినట్లయితే, యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల నుండి మనలను విడిపించి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయించు ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క రక్తము మన యొక్క నిర్జీవ క్రియలన్నిటి నుండి విడిపించి మనలను శుద్ధి చేసి జీవము కలిగిన దేవుని ఆరాధించున్నట్లుగా మన హృదయాలు దేవుడు పవిత్రపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. So when we come to Jesus, God will cleanse of all our sin. మన పాపములు, మన నిర్జీవమైన క్రియలు, జీవము లేని క్రియలు ఏవైతే ఉన్నాయో, వాటి క్రియలలో లైఫ్ లేనటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో, ఇప్పటి వరకు జీవము లేకుండా జీవిస్తున్నటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో, వాటన్నిటి నుండి కూడా విడిపించి జీవం కలిగిన దేవుని ఆరాధించడానికి మన హృదయాలు లైఫ్తో దేవుడు నింపాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. గట్టిగా స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 13వ వచనంలో చదివినప్పుడు, పాపము విషయములో మిమ్ములను మీరు మృతులుగాను, యేసుక్రీస్తు విషయములో సజీవులుగాను ఎంచుకొని దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. పాపము విషయములో మనం మృతులం. పాపము లేదు. ఒకవేళ పాపము జోలికి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం చనిపోయినటువంటి వాళ్ళం. క్రీస్తులో మనం సజీవులుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
కాబట్టి ఈ రాయి ఎలాంటి రాయి చెప్పండి? ద స్టోన్ బికమ్ విత్ ఎ గ్రేట్ లైఫ్. ద స్టోన్ ఫిల్ విత్ ద లైఫ్. ఈ రాయిలో జీవము వచ్చింది. కారణం ఏంటంటే ద స్టోన్ కేమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి వచ్చింది కాబట్టి యేసు క్రీస్తులో ఉన్న జీవం ఈ రాయిలోకి వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ బండను దేవుడు మార్చి ఉన్నాడు, ఈ రాయిని దేవుడు మార్చి ఉన్నాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథములు అంటాడు, వారిలో ఉన్నటువంటి రాతి గుండెను, చెప్పండి ఏ గుండెను? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాయిని దేవుడు జీవముతో నింపాడు. ఈ రాయిని లైఫ్ కలిగిన రాయిగా చేశాడు. మనము ఆర్డినరీ పీపుల్ కాదు. దేవుడు ఒక శక్తివంతమైన రాయిగా దేవుడు చేశాడు. జీవం ఉంది. యేసయ్య బిడ్డలలో ప్రతి ఒక్కరిలో కూడా జీవం కలిగిన వారిగా ఉన్నారు. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఐ హ్యావ్ లైఫ్ ఇన్ మై లైఫ్ అని చెప్పండి. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు మనలో ఒక జీవం, ఒక లైఫ్ని మనలో ఉంచాడు. మనము జీవము కలిగిన రాళ్ల వలె ఉన్నాం. ఒక్కోసారి అంటారు, ఏంటో సున్నం కొట్టిన రాయిలాగా. చెప్పండి ఏ రాయి? సున్నం కొట్టిన రాయి కాదు మనం. చెప్పండి ఏ రాయి మనం? జీవము కలిగిన రాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనలో జీవం ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు ఎక్కడున్నా కూడా వారు జీవం గల వారిగా ఉంటారు. వారి నోట జీవం కలిగిన మాటలు వస్తాయి. వారి ప్రవర్తనలో జీవం ఉంటుంది. వారి యొక్క నడకలో జీవం ఉంటుంది. వారి యొక్క ఆలోచనలో జీవం ఉంటుంది. ఎందుకంటే యేసయ్య జీవము మనలో ఉన్నది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రపంచాన్ని ఆక్రమించుచున్నటువంటి, ప్రపంచాన్ని ఆకర్షించుచున్నటువంటి యేసుక్రీస్తు వారి జీవం మనలో ఉంది గనక మనం కూడా లోకాన్ని ఆకర్షించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఒక అంచనాల ప్రకారంగా ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూశాను. కొన్ని అంచనాల ప్రకారంగా సైంటిస్టులు ఆలోచించిన రీతిగా ఎక్కువ కాలం ఎంతమంది జీవిస్తున్నారు, ఎలాంటి వాళ్ళు జీవిస్తున్నారు, ఏ కల్చర్లో ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు అని ఒక సెన్సస్ తీసినప్పుడు చర్చిలకి వెళ్ళే వాళ్ళు, చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. తొందరగా మరణాలు లేవు చర్చికి వెళ్ళే వాళ్ళకి. ఎంత మంచి మాట, ఎంత మంచి సాక్ష్యం. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు చచ్చిపోరు. క్రైస్తవుడు తొందరగా చచ్చిపోయాడు అనుకుంటున్నారు కావాలా. ఈ పాస్టర్ గారు అయిపోతే మనం చూసుకుందాం అనుకుంటున్నారు కావాలా. నేను అయిపోయాడు అంటే ఆ లైఫ్ కాదు. ఎక్కువ కాలం తక్కువ కాలం అనేది ఒకవేళ ఫిజికల్గా కాదు, మెంటల్గా, మానసికంగా త్వరగా డిక్లైన్ అవ్వడు, పడిపోడు, లోబడ్డు, తొందరగా నిరసించిపోడు. లైఫ్ ఉంటుంది లోపల. ఆమేన్ చెప్పండి, ఏముంటుంది? లైఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సజీవమైన రాయిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అబ్బాయి వాళ్ళ తల ఒక రాయి వేస్తున్నారండి, మాలో లైఫ్ ఉందని. ప్రభు అందుకనే సజీవమైన రాయివు కాబట్టి దేవునికి ఒక మందిరముగా నిన్ను దేవుడు కడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అండ్ ద సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోన్, లివింగ్ స్టోన్. మొదటిది లివింగ్ స్టోన్, రెండవది అగ్ని పరీక్షలకు నిలిచిన రాయి. చెప్పండి ఏ రాయి? ఈ రాయి మొదటిది సజీవమైన రాయి. చెప్పండి అందరూ ఒకసారి. ఎవరో సంచులు వేసుకున్న రాయి అంటున్నారు. చెప్పండి ఏ రాయి? రాయి. రెండవది పరీక్షలకు నిలిచినటువంటి రాయి. చెప్పండి గట్టిగా చెబుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు దీన్ని చాలా స్పష్టమైన వివరణ ఇచ్చాడు.
మొదటి పత్రిక 3వ అధ్యాయములో 13, 14 వచనాలు ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13, 14. ఎవడైనను పునాది మీద బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని యొక్క పనిని అగ్ని పరీక్షించును. పరీక్షించినప్పుడు దాన్ని తేటపరిస్తే చివరికి అగ్నిలో కాలిపోయిన తర్వాత కాలిపోయేవి, మిగిలిపోయేవి 2 జాతులు అక్కడ కనబడుతున్నాయి. చెప్పండి, కాలిపోయేది ఒక బ్యాచ్, మిగిలిపోయేది ఒక బ్యాచ్ ఉంది. కాలిపోయే రకం ఏంటి? కర్ర, గడ్డి, కొయ్యకం. కొయ్యకాలు కాదు, కొయ్యకాలు అంటే వాటన్నిటిని కలిపి ఫ్లోరల్ వర్డ్ అది. దాన్ని ఒరిజినల్గా కొయ్యకం అనాలి. కర్ర, గడ్డి, కొయ్యకం. కర్ర అంటే అర్థం అవుతుంది, గడ్డి అంటే అర్థం అవుతుంది. కొయ్యకం అని అంటే ఒక విధమైన మనకు అర్థం కావాలంటే ఈ కాలువల్లో నీళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటుంది జమ్ము లాంటి లోపల ఒక హోల్ ఉండి బలహీనముగా ఉండేటువంటి ఆ యొక్క చిన్న గడ్డి అంటే లోపల ఇంకా మనకి అర్థం కావాలంటే గట్టిగా పైకి గట్టిగా కనబడుతూ ఉంటుంది. ఒక పుల్ల లాంటిది సన్నగా ఉంటుంది, దాని లోపల హోల్ ఉంటుంది. సో అది దాన్ని గట్టి గోగు పుల్ల, ఓకే, అండ్ అలాంటిదే అఫ్ కోర్స్. అలాంటి పైకి మంచిగా కనబడుతుంటుంది, లోపల హోల్ ఉంటుంది, ఊరికే ఇరిగిపోతుంది. దాన్ని కొయ్యకం అంటారు. ఒకవేళ కేన్ లాంటిది. ఈ 3 కూడా అగ్ని వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి? అగ్ని వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కాలిపోతాయి. కానీ అదే సమయంలో అక్కడ ఇంకొక 3 ఉన్నాయి. ఏంటవి చెప్పండి? బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు. మీరు బంగారాన్ని ఎంతైనా కాల్చండి, ఏమవుతుంది? అది కరుగుతుందేమో కానీ పూర్తిగా కాలిపోదు, లయము కాదు. బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు. ఒకవేళ ఈ మూడిట్లో కూడా అగ్నికి బాగా దృఢంగా ఆ షేప్ కూడా మారకుండా నిలవగలిగినటువంటి పదార్థం ఏంటి చెప్పండి? ఆ మూడిట్లో అబ్బా మీరు బాగానే ఉన్నారు, చెప్పండి ఏంటది? రాయి. బంగారం ఒకవేళ షేప్ మారుతుంది, వెండి అగ్ని తగిలినప్పుడు ఒకవేళ షేప్ మారుతుంది. దేర్ ఈజ్ ఎ స్టోన్, ఆ రాయి నో చేంజ్ ఎట్ ఆల్, దానికి మార్పు లేదు. అగ్ని వచ్చి మీద పడినా కూడా ఆ రాయి అలాగే ఉంటుంది. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకనే యేసుక్రీస్తు వారు పేతురుని అన్నాడు, పేతురు ఇక నువ్వు మారవయ్యా, నువ్వు మారవరా నాయనా, నువ్వు మారవరా బాబు, నువ్వు మారవు. నువ్వు మారడమే కాదు అందరినీ మార్చేస్తావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెట్రా, రాయివి నీవు. ఏ రాయో తెలుసా? అగ్ని పరీక్షలలో నిలవగలిగిన రాయి లాంటి వాడివి. దేవునికి స్తోత్రం. అందుకనే మొదటి పేతురు పత్రిక మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చదివితే 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, 4వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. శ్రమలు, అగ్ని, శోధనలు ఇవన్నీ కలిగినప్పుడు అంటాడు. 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా పేతురు. చదువుదామా? మిమ్ములను శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి, చెప్పండి ఎలాంటి? అగ్ని వంటి మా శ్రమలు వచ్చినప్పుడు మీకేదో వింత సంభవించినట్లుగా మీరు ఆలోచించొద్దు, ఆశ్చర్యపడవద్దు. కానీ
యేసుక్రీస్తు వారి యొక్క మహిమ నీలో బయలుపరచబడినట్లుగా మీరు మహా ఆనందము గలవారిగా ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి అగ్ని లాంటి మహా శ్రమలు వచ్చినప్పుడు కూడా రాయి నిలిచే ఉంటుంది. అందుకనే అగ్ని పరీక్షలకు నిలిచినటువంటి రాయి కాబట్టే ఆ రాయి ద్వారా సజీవమైనటువంటి రాయిగా దేవుడు తన మందిరాన్ని మన ద్వారా నిర్మాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో అందుకే ప్రియులారా, మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి మనము కూడా వాస్తవమైనటువంటి పునాదిని, జీవమును సంపాదించుకోవడానికి వాస్తవమైనటువంటి పునాదిని, స్థిరమైన పునాదిలో వేసుకోగలిగినటువంటి రాయిగా మనల్ని దేవుడు చేశాడు. కాబట్టి రాబోయే కాలమునకు సరి అయిన పునాది వేసుకోవడానికి రాయిని ఉపయోగించండి. ఉదాహరణకి రాయిని గురించి ఆలోచించినప్పుడు, అఫ్ కోర్స్ సంబడి వాంట్స్ టు బిల్డ్ సంథింగ్. ఒకవేళ ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు పునాదిలో వేయడానికి ఏమేస్తారు చెప్పండి? పునాది నిర్మాణం చేయడానికి ఏమేస్తారు చెప్పండి? గడ్డేస్తారా? గడ్డితో కడతారా? రాయితోనే కడతారు. ఎందుకు కడతారు రాయితో? రాయి స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటిది కాబట్టి, స్టేబుల్గా ఉండగలుగుతుంది కాబట్టి, భారాన్ని భరిస్తుంది కాబట్టి, శక్తివంతంగా నిలబడుతుంది కాబట్టి, స్థిరమైన పునాదిగా ఉంటుంది కాబట్టి రాయినే గట్టిగా వాడతాం. యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, మిమ్మల్ని సజీవమైన రాళ్ల వలె దేవుని మందిరం ఒక స్థిరమైనదిగా, దేవుని మందిరం ఒక మహిమాయుతమైనదిగా, దేవుని మందిరము నిర్మాణం చేస్తున్నాను అంటే అది సజీవమైన రాళ్లతోనూ, అగ్ని శ్రమలు తట్టుకొని నిలబడగలిగిన రాళ్లతోనే దేవుడు తన మందిరాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. ఊరికే చచ్చు పుచ్చోళ్ళ ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టలేడు. ఊరికే శ్రమలు వస్తే ఉఫ్ అంటే ఎగిరిపోయే విశ్వాసులు, కష్టం వస్తే ఎగిరిపోయేటువంటి పరిస్థితుల్లో జారిపోయి, దిగజారిపోయి, ఆడైపోయి, వదిలేసి, అలాంటి వాళ్ళతో దేవుడు తన మహిమాయుతమైన సంఘాన్ని, దేవాలయాన్ని కట్టలేడు. ఆయన కట్టేది సజీవమైన రాయితో దేవుడు కడతాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా స్థిరముగా నిలబడగలిగినటువంటి రాయి ద్వారానే దేవుడు తన పనిని కొనసాగించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. సో అందుకే యేసు ప్రభువు వారు మనకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 25వ వచనంలో ఆ భాగాన్ని చదివినట్లయితే, ఒకడు ఇసుక మీద పునాది వేసుకున్నాడు, ఒకడు బండ మీద పునాది వేసుకున్నాడు. బండ మీద పునాది వేసుకున్నటువంటి వాడు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి బలముగా వీచెను. చెప్పండి, ఏ 3 జరిగాయి చెప్పండి. ఒకటేంటి? వానలు కురిసెను, కదల్లేదు. వరదలు కొట్టెను, కదల్లేదు. బలమైన గాలి విసిరెను, కదల్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి చెప్పండి? దేర్ ఈజ్ అ రీజన్. ఏంటది? దాని యొక్క పునాది. చెప్పండి, ఎక్కడుంది దాని పునాది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బండ మీద కట్టబడింది గనక ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తారుమారు అవ్వదు. అలాంటి రాయితోటే ఆయన పరిశుద్ధ సంఘాన్ని ఆయన నిర్మాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేర్ ఆర్ 2 క్యారెక్టర్స్. ఒకటి, ద స్టోన్ హ్యావ్ లైఫ్. ద స్టోన్ హ్యాస్ లైఫ్, జీవం ఉంది. అండ్ ద స్టోన్ హ్యాస్ స్టేబుల్ అండ్ స్టెబిలిటీ. ఆ రాయిలో ఒక స్థిరత్వం ఉంది. స్థిరమైన రాయి ద్వారానే
స్థిరమైనటువంటి జీవితం ద్వారానే, స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగిన వారు, స్థిరమైన విశ్వాస జీవితం కలిగిన వారు, స్థిరమైన ఆలోచనలు కలిగినటువంటి వారి ద్వారానే దేవుడు తన యొక్క సంఘాన్ని మహిమాయుతంగా నిర్మాణం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అండ్ ఫైనల్లీ దేవుని వాక్యంలో చూచినప్పుడు పేతురు భక్తుడు రాశాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే రాయి. చెప్పండి, ఏ రాయి? ఈ రాయి ఆత్మ సంబంధమైన రాయి. చెప్పండి, ఏ రాయి? ఈ రాయి. సో there are many type of the stones. We can see the physical stones. మనం బాహ్యంగా ఎన్నో రాళ్ళు చూస్తూ ఉంటాం. రకరకాలైన రాళ్ళు ఉంటాయి, మనకి ఎదురుపడే రాళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు మనల్ని బాధ పెట్టే రాయి ఉంటుంది. చెప్పండి, ఏ రాయి? ఆ రాయి ఎదురు రాయి. అబ్బా, నేను చెప్పకముందే మీకు అర్థమైపోయినాడు, ఎదురు దెబ్బ తగులుతుంది. అలాగే we can see many stones. మన మీద వేసే రాళ్ళు. బైబిల్లో కూడా ఎన్నో రాళ్ళు మనం ధ్యానం చేశాం కదా. చెప్పండి, ఎన్ని రకాలైన రాళ్ళు ఒకసారి రిమైండ్ చేసుకుందామా? చెప్పండి, ఎన్ని రకాలైన రాళ్ళ గురించి మనం చదువుకున్నాం. 4 type of the stones. మొదటిది ఏంటి చెప్పండి? ఏరి పారవేయవలసిన, తీసి పారవేయవలసిన రాళ్ళు గురించి నేర్చుకున్నాం. సో there are 6 stones. అవి మన జీవితంలో ఉండకూడదు అని నేర్చుకున్నాం. అండ్ ద సెకండ్ టైప్ ఆఫ్ ది స్టోన్స్, కలెక్టింగ్ స్టోన్స్, సమకూర్చుకునేటువంటి రాళ్ళు. తీసి పారేయవలసిన రాళ్ళు ఒక టైప్ ఉంటాయి. అవును, మన లైఫ్లో ఎన్నో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు దేనికి పనికిరావు కాబట్టి తీసి పక్కన పారేస్తాం. కానీ కొన్ని విలువైన రాళ్ళు ఉంటాయి, వాటిని సమకూర్చుకుంటాం. అది 2వ రకమైనటువంటి రాళ్ళు గురించి నేర్చుకున్నాం. 3వది నిషేధించబడిన రాయి అయినటువంటి యేసుక్రీస్తు వారు. నిషేధించబడిన దాన్నే మూలరాయిగా దేవుడు చేశాడు అని క్రీస్తు జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వ రకమైనటువంటి రాయి సజీవమైన రాయి అయిన దేవుని సంఘం. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే ఆత్మ సంబంధమైన రాయిగా. చెప్పండి, ఏ రాయి? ఈ రాయి. మనము అలాంటి వాటి ద్వారానే దేవుడు, ఆత్మీయుల ద్వారానే, ఆత్మ సంబంధమైన జీవితం ద్వారానే దేవుడు తన యొక్క సంఘమును నిర్మాణం చేయబోతున్నాడు. ఆత్మ సంబంధులకి వ్యతిరేకమైనటువంటి సంబంధులు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రికలో రాస్తాడు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. ప్రకృతి సంబంధులు. చెప్పండి, ఏ సంబంధులు వాళ్ళు? శరీర సంబంధులు. చెప్పండి, ఎవరాళ్ళు? సో ఈ విధంగా చూసుకుంటే లోకంలో ఎన్నో రకాలైన సంబంధాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చూసేది, దేవుడు ఎవరి ద్వారా తన మందిరాన్ని నిర్మాణం చేయాలనుకున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం. మనమే దేవుని మందిరం. మనల్ని దేవుడు మందిరంగా చూస్తున్నాడు. ఈ మందిరాన్ని దేవుడు దేనితో కడుతున్నాడంటే ఆత్మ సంబంధులతోటే కడతాడు. దేవునికి స్తోత్రం. శారీరకంగా ఆలోచించేటువంటి వాడు ఈ రాయి ఇందులో కట్టబట్టానికి దేవుడు ఒప్పుకోడు. ప్రకృతి సంబంధంగా ఆలోచించే రాయి పక్కనున్న రాయే. ఒకవేళ కట్టబడుచున్న రాళ్ల కుప్పలో నేను కూడా ఉన్నానని అనుకోవచ్చు. మనం కూడా చూస్తూ ఉంటాం, ఈ కుప్పలో నేనున్నాను, ఈ రాళ్ళల్లో నేనున్నాను, నన్ను కూడా ఏదో ఒక రోజు పెడతాడని. నెవర్. ఎట్రో దేవుడు తనకు ఆత్మ సంబంధమైన దేవాలయమును నిర్మాణం చేస్తున్నప్పుడు
ఆత్మ సంబంధమైన రాయినే ఫిక్స్ చేస్తాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఊరికే లేస్తే ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ, శరీర సంబంధంగా ఆలోచిస్తూ, జ్ఞాన సంబంధంగా ఆలోచిస్తూ, సామర్థ్యాన్ని బట్టి ఆలోచిస్తూ, లోక సంబంధమైన జీవితాన్ని కలిగినటువంటి ఆ విధానంలో పెరుగుతున్నటువంటి వారి ద్వారా దేవుడు తన మందిరాన్ని నిర్మాణం చేయడు. ఆత్మ సంబంధమైన రాళ్లను బట్టి దేవుడు నిర్మాణం చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఆత్మ సంబంధమైంది కావాలి? ఎందుకు ఆత్మ సంబంధమైంది కావాలి అని అంటే, దేవుడు అందులో నివాసంగా ఉంటాడు కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా ఉండునట్లు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవునికి నివాస స్థలముగా ఉండడానికి దేవుడు కడుతున్నాడు. చెప్పండి, దేవుడు మనల్ని ఎందుకు బిల్డప్ చేస్తున్నాడు తెలుసా? ఆయన మనలో ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని కొరింథీ పత్రికలో మనం చదువుతాం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములో అంటాడు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు. కాబట్టి మీలో దేవుడు నివసించాలని, మనలో దేవుడు నివసించాలని ఆయన ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఆయన నివాసం కొరకు, ఆయన జీవించినట్లుగా మనల్ని నిర్మాణం చేస్తున్నాడు. ఆయన జీవించాలంటే మనం కూడా ఆత్మ సంబంధమైన వాళ్ళుగా ఉండాలి. ఎందుకనగా మనము ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు? ఆయన ఆత్మ. చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? సో స్పిరిట్. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన ఆత్మ గనుక మనలో ఆయన నివసించాలని చూస్తున్నాడు. మనలో నివసించాలి అని అంటే ఆత్మ సంబంధమైన రాయిగా ఆయన చూస్తున్నాడు. ఎందుకు ఈ దేవాలయము? ఎందుకు దేవాలయం తెలుసా? పేతురు భక్తుడు రాశాడు, మీరు పరిశుద్ధమైన యాజకులుగా ఉండాలి, మీరు దేవుని బిడ్డలుగా. ఎందుకు ఈ రాయిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే, ఒక సజీవమైనటువంటి రాయిగా, ఎన్ని శ్రమల శోధనల చేత పరిశోధించి నిలబడినటువంటి రాయిగా, ఒక పవిత్రమైన ఆత్మ సంబంధమైన రాయిగా తయారు చేశాడు దేవుడు. ఆ రాయి ద్వారా దేవుని మందిరాన్ని నిర్మాణం చేస్తున్నాడు. కారణం, హీ వాంట్స్ టు లివ్ ఇన్ us. మనలో మనతో ఆయన ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయన మనలో ఉండాలి. అందుకని ఆయన మనలో జీవించాలంటే సజీవమైన బిడ్డలుగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సజీవమైనటువంటి వారిగా, ప్రభు కోసం ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా కూడా నిలబడేవారిగా. చాలాసార్లు మనం శోధనలో నిలబడతాం, కానీ ప్రభు కోసం వచ్చిన శోధనలో నిలబడాలి. లోకంలో కొన్ని సమస్యలు వస్తాయి, మనుషుల వైపు నుంచి వస్తాయి. కొన్నిట్లో నిలబడలేకపోవచ్చు, తట్టుకోలేకపోవచ్చు. మానవ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన పరిస్థితుల్లో అక్కడ నిలబడలేకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి సంబంధించినటువంటి అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు దానిలో నిలబడ్డవాడే సజీవమైన రాయిగా నిలబడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. సో అట్టి ఆత్మ సంబంధమైన రాయిగా ప్రభు మనల్ని చేసి ఆయన నిర్మాణం చేస్తున్నాడు. ఇంత నిర్మాణం చేసే కారణం ఏంటో తెలుసా? మనం ఆయనకి యాజకులుగా ఉండాలి. అనగా దేవుడు మనలో నివసించినప్పుడు, మనలో దేవుడు లోకానికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, ఒక యాజకుడుగా నీవు నేను మనందరము కూడా లోకములో ఉన్న వ్యక్తులు మనలో దేవుణ్ణి చూచి
వారు కూడా దేవాలయం లోపలికి వచ్చి సజీవులుగా మార్చబడి శ్రమల్లో నిలబడినటువంటి ఆత్మ సంబంధమైన రాయిగా నిలబడి వారు కూడా మందిరములో నిర్మాణం చేయబట్టం కోసమే దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ప్రభువా నీవు నన్ను దర్శించండి. ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఎస్ లార్డ్, నేను ఒక రాయి లాంటి వ్యక్తిగా, స్థిరమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి నాలో శక్తి సామర్థ్యము దయచేయండి ప్రభు అని ఒకసారి లేచి నిలబడి మన హృదయము తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తంతో నన్ను కడుగు, ప్రవాహం వలె ఆత్మతో నింపు, నీకై వేచియుంటి దర్శించు ప్రభు, నీకై వేచియుంటి దర్శించు ప్రభు. మళ్ళా చెబుదామా? నీ రక్తంతో నన్ను కడుగు, ప్రవాహం వలె ఆత్మతో నింపు, నీ రక్తంతో నన్ను కడుగు యేసయ్యా, ప్రవాహం వలె ఆత్మతో నింపు, నీకై వేచియుంటి దర్శించు ప్రభు, నీకై వేచియుంటి దర్శించు ప్రభు, నీకై వేచియుంటి. మన రెండు చేతులెత్తి దేవుని అడుగుదాం. యేసయ్యా, నీ రక్తంతో నన్ను, మనల్ని దేవుడు పవిత్రపరిచి మనలో ఉన్న నిర్జీవ క్రియలన్నిటి నుంచి విడిపించి జీవము కలిగిన దేవుని బిడ్డలుగా జీవించుటకును, ఎన్ని శ్రమలు శోధనలు ఆటంకము కలిగినా కూడా స్థిరముగా నిలిచిన రాయిలాగా, ఆత్మ సంబంధమైన రాయిగా, ఆటుచున్న దేవాలయములో రాయిగా మనము నిలిచి ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం. నీ రక్తంతో నన్ను ప్రవాహం వలె ఆత్మతో నింపు, నీకై వేచియుంటి దర్శించు ప్రభు, నీకై వేచియుంటి దర్శించు. అందరు దేవునికి స్తోత్ర యాగం చెల్లిదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్ర యాగం చెల్లిద్దాం. ప్రభు ఇచ్చిన వాక్యమును బట్టి గట్టిగా చపలు కొట్టి ప్రభు నామమును మహిమపరచు. స్తుతించు, స్తుతించు, స్తుతించు. We are to give thanks to God because God has spoken to us. Durababa shandalarabada kasiyandara shamarabada kalasandara. Glory to God, glory to God. Hallelujah, 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 hallelujah. యెషయా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి. యెషయా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి. ఎవరు పోదురని సెలవిచ్చుచుంటివి, ఎవరు పోదురని సెలవిచ్చుచుంటివి. పెదవులు కాల్చి నన్ను పంపుము, పెదవులు కాల్చి నన్ను పంపుము. పెదవులు పరిశుద్ధ, బేస్ తగ్గించి తబల క్లియర్గా వినబడేలాగా పెట్టదు. పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా. పరిశుద్ధ అగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి
అభిషేకమా దివి నుండి దీనులపై దిగిరమ్మయ్యా. దివి నుండి కణముగా చేయ అగ్ని కణముగా చేయ వెలిగించుమా. కాల్చుము కరిగించుము కాలుష్యమంతా కడుగుము. కాల్చుము కరిగించుము కాలుష్యమంతా కడుగుము. క్రీస్తుని మహిమ ప్రకటించెదం, క్రీస్తుని ప్రకటించెదం, నాలో క్రీస్తుని ప్రకటించెదా. పరిశుద్ధ అగ్ని అభిషేకమా పరమాత్మ శక్తి అభిషేకమా. చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు. లెట్స్ నీ బైబిల్ కింద పెట్టు, బైబిల్ కింద పెట్టు. పరిశుద్ధ అగ్ని అభిషేకమా. గ్లోరీ. Let us give your heart to God. God is going to touch you, my dear brother and sister. God wants to make you a living stone for you, living stone for God. Glory to Jesus. మనలో ఉన్న మస్తు, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన నిర్జీవ క్రియలన్నిటినీ కూడా దేవుడు కాల్చివేసి ఒక ప్రశస్తమైన రాయిగా, సజీవమైన రాయిగా, నిలబడగలిగిన రాయిగా, బలమైన రాయిగా, శక్తివంతమైన రాయిగా, వాడబడే రాయిగా, నిలబడే రాయిగా, కట్టబడే రాయిగా, పవిత్రమైన రాయిగా నిన్ను నన్ను చేయును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. సౌలా సౌలని పిలచితివి, సౌలును పౌలుగా మార్చితివి. సౌలా సౌలని పిలచితివి, సౌలును పౌలుగా మార్చితివి. ఆత్మనేత్రములు తెరచితివి, ఆత్మనేత్రములు. అపోస్తులునిగా పంపితివి, అపోస్తులునిగా పంపితివి. ఆమె పరిశుద్ధ అగ్ని. Let us worship. Let us give our hearts to God. పరిశుద్ధ అగ్ని అభిషేకమా పరమాత్మ శక్తి అభిషేకమా. దివి నుండి దీనులపై దిగిరమ్మయ్యా, దివి నుండి దీనులపై దిగిరమ్మయ్యా, దివి నుండి దీనులపై దిగిరమ్మయ్యా, దివి నుండి దీనులపై దిగిరమ్మయ్యా. అగ్ని కన్నముగ చేయ వెలిగించుమా, అగ్ని కన్నముగ చేయ వెలిగించుమా, అగ్ని కన్నముగ చేయ. Yes Lord. అగ్ని కన్నముగ చేయ వెలిగించుమా, అగ్ని కన్నముగ చేయ వెలిగించుమా, అగ్ని కన్నముగ చేయ వెలిగించుమా, అగ్ని కన్నముగ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కాల్చి సరిచేసి అగ్ని కణముగా చేసి దేవుని మందిరములో సజీవమైన బిడ్డగా, సజీవమైన వాడిగా, శక్తి కలిగిన వాడిగా, నిలబడగలిగిన వాడిగా దేవుడు నిన్ను నన్ను అభిషేకించును గాక. ఏదో ఊరికే వచ్చిపోయేవారిగా కాదు, స్థిరమైన కట్టబడుచున్న దేవుని మందిరముగా నిన్ను దేవుడు నిలబెట్టును గాక. Receive the Holy Spirit, fill with thy power. Hallelujah, hallelujah, hallelujah. Amen. Jesus, hallelujah. Oh Jesus. Receive, 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 receive. Receive the power. Glory to Jesus. Hallelujah, hallelujah. స్తోత్రయాగం చెల్లిదా. Hallelujah. Thank you, Father. దేవుడు నిన్ను సజీవమైన రాయిగా నిలబెట్టునుగాక. తనకు మందిరాన్ని దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. మనము నివసించడానికి దేవుడు మందిరాలు ఇచ్చాడు.
మనం ఆరాధించడానికి దేవుడు మందిరాలు ఇచ్చాడు. కానీ ఆయన నివసించే మందిరం నీవు నేనై ఉండాలని కోరుతున్నాడు. ఆయన నివసించే మందిరంలో సజీవమైన రాళ్ళు కావాలి. ఆయన నివసించేటువంటి మందిరములో ఆత్మ సంబంధమైన రాళ్ళు కావాలి. ఆయన నివసించే మందిరములో శ్రమలు, శోధనలు, ఆటంకములు, అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినా కూడా నిలబడే శక్తి గలవారిగా ప్రభు చూస్తున్నాడు. He wants to see the stability in your life. Stability. We must have stable life. స్థిరంగా ఉన్నా, అస్థిరమైన వారిగా కాదు. We must be a strong stone, a living stone, a powerful stone, a spiritual stone.